ఏంటంటే మనం ఇక్కడ షేప్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఏవి ఈ టూల్స్ అన్నీ కూడా. సో మనం ఇక్కడ ఫ్రీ హ్యాండ్ టూల్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక డ్రాయింగ్ టైప్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఈ టూల్ అనేది మనకి బాగా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ ఫ్రీ హ్యాండ్ టూల్ అని అంటారు. ఓకే, అంటే ఆల్రెడీ నిన్న చెప్పాను, బట్ ఏంటంటే నిన్న నెట్ అనేది మనకి కనెక్ట్ అవ్వలేకపోవడం నేను చూడలేదు. వీడియో మరి మీరు చూసారో లేదో నాకు తెలీదు. ఓకే, సో ఇక్కడ 2 పాయింట్ లైన్ అని ఉంటుంది. అయితే మనం బేసిక్గా ఏదైనా ఒక షేప్ని మనం క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఇక్కడ గైడెడ్ లైన్ అనేది మనం సపోర్టివ్గా తీసుకోవాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం వ్యూ మెనూలోకి వెళ్ళి వ్యూ మెనూలో ఏం చేయాలి, మనం ఇక్కడ వ్యూ మెనూలో స్నాప్ టు గైడ్స్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోవాలి. అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ 2 లైన్ అంటే ఏది 2 పాయింట్ లైన్ అంటే మనకి ఎక్కడ నుండి ఎంతవరకు కావాలి. ఓకే, అలాగే అది మనం ఎంత డిస్టెన్స్లో మనం పెట్టుకోవాలి. ఓకే, తర్వాత మళ్ళీ అది ఎంత డిస్టెన్స్ వరకు కావాలనేది మనం ఒక బేసిక్ స్కెచ్ అనేది మనం డ్రా చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మిడిల్ స్క్రోల్ ప్రెస్ చేస్తే వర్క్ స్పేస్ అనేది మనకి ఇలా మూవ్ అవుతుంది. ఓకే, అయిపోయిన తర్వాత గైడెడ్ లైన్ అనేది నేను డిలీట్ చేశాను. ఇక్కడ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో షేప్ టూల్ గురించి చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ముందు ఈ షేప్ టూల్తో ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ని అంతటినీ కూడా మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇలాగా చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసాకే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ స్లోపింగ్ వచ్చిన తర్వాత నేను ఇలా పెట్టుకుంటాను స్లోపు. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాను, నేను దీన్ని ఇలాగ స్లోప్ పెట్టుకుంటాను. చూసారా, అంటే షేప్ అనేది నాకు యాక్యురేట్గా క్రియేట్ అవుతుంది అన్నమాట. సో అందుకని మనం షేప్ టూల్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ అర్థమైందా. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కలర్ని అప్లై చేసుకోవాలి, ఇది చేశాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ Ctrl+C Ctrl+V అంటే ఏంటి, కాపీ అండ్ పేస్ట్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఫ్లిప్ హారిజంటల్ అది చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇలాగా రెండూ కూడా స్నాపింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఆబ్జెక్ట్ మెనూలో షేపింగ్ అని ఉంటుంది, అందులో మనం ఏం చేయాలి, ఇక్కడ వెల్డ్ అని మనం ఇవ్వాలి. ఓకే, సో వెల్డ్ అంటే ఏమవుతుందంటే నాకు ఈ ఆబ్జెక్ట్ అంతా కూడా నాకు కంబైన్డ్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలిప్టికల్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఒక సర్క్యులర్ షేప్ వస్తుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ Ctrl+C అండ్ Ctrl+V చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, నాకు ఎక్కడి వరకు కావాలనుకుంటున్నానో ఆ షేపింగ్ అనేది నేను ఇక్కడ ఇలాగ పెట్టుకున్నాను. ఈ రెండూ కూడా ఇలా నేను సెలెక్షన్ చేశాను. సో సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి షేపింగ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ట్రిమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ
ఇక్కడ నాకు ఇది ట్రిమ్ అయింది. ఓకే, ఇక్కడ నాకు ఇది ట్రిమ్ అయింది. సో ట్రిమ్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా క్లిక్ చేసుకొని నేను నాకు ఇలా రొటేట్ చేసుకుంటాను. ఓకే, సో ఇలాగా రొటేట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ Ctrl+C Ctrl+V అని చెప్పి ఇక్కడ నేను ఫ్లిప్ హారిజెంటల్ అని నేను పెట్టుకుంటాను. పెట్టుకొని ఏం చేస్తానంటే, దీన్ని నేను ఇక్కడ ఈ సైజ్ అనేది రెడ్యూస్ చేస్తాను. అంటే నాకు ఇలాగా నేను పెట్టుకుంటాను. ఇది నాకు ఈ షేపింగ్ అనేది ఏంటంటే, నాకు ఎలా కావాలనుకుంటానో నేను అలాగా మనం అరేంజ్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇలా టర్న్ అప్ తీసుకొని ఇలా పెట్టుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీనికి ఇప్పుడు నేనేం చేయాలి, ఈ రెండు కూడా నేను ఇలాగ పెట్టుకున్నాను. ఈ రెండు ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఈ రెండు కూడా ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ మెనూలో సో ఇక్కడ మనం షేపింగ్ అని ఉంటుంది, అందులో వెల్డ్ అని ఇవ్వాలి. అంటే ఏమవుతుంది, అక్కడ రెండు కూడా మనకి కంబైన్డ్ అవుతాయి. ఇక్కడ రెండు కూడా నాకేమవుతుంది, కంబైన్డ్ అనేది అవుతుంది అనమాట. అంటే మనం చూసుకోవాలి, అంటే మనకి ఎలా కావాలనుకుంటున్నామో డిజైన్ అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. అక్కడ ఎలా కావాలి, ఏ రకంగా కావాలి, సో ఏ టైప్ ఆఫ్ ద షేప్లో కావాలో మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అది అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇందులో కలర్ని నేను ఫిల్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకేం చేయాలి, నేను ఇక్కడ Ctrl+C చేసి Ctrl+V చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఫ్లిప్ హారిజెంటల్ అని చెప్పి దీన్ని ఏం చేస్తానంటే, నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇలాగా ఎగ్జాక్ట్గా, అంటే మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ మనకి రెండు సెలెక్ట్ అయిపోతుంది, మనకి రెండు సెలెక్ట్ అవ్వకూడదు. ఓకే, ఒకటే సెలెక్ట్ అవ్వాలి. ఓకే, సో అది ఎంత డిస్టెన్స్లో ఉందో ఇది కూడా అంతే డిస్టెన్స్లో మనకి మనం ఏం చేయాలి, ఆ లెవెల్ ఆ డిస్టెన్స్ అనేది మనం అక్కడ మెయింటైన్ చేసుకోవాలి. అర్థమైందా, చూసారా? సో ఇక్కడ మనం ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, ఎందుకంటే అక్కడ డిస్టెన్స్ అనేది మనకి బాగా పెరిగిపోయింది. సో ఇంకా మనం అంటే యారో కీస్తోని మనం దాన్ని నియర్ బై ఇక్కడ ఎలా ఉంది అలాగే మనం ఇక్కడ సేమ్ డిస్టెన్స్ లాగా మనం పెట్టుకోవాలి ఆబ్జెక్ట్. ఓకే, సో అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కింద పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+C Ctrl+V అని చెప్పి ఫ్లిప్ వెర్టికల్ అని చెప్తారు. సో ఫ్లిప్ వెర్టికల్ అని చెప్పి దీన్ని ఏం చేస్తానంటే, నేను ఇలాగా కిందకి ఇలా పెట్టుకొని దీని తాలూకా స్కేలింగ్ అనేది ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ స్కేల్ని నేను ఇక్కడ చేస్తానన్నమాట. అంటే సో ఇక్కడ నాకు ఇంకా కాస్త చిన్నది చేసుకొని దీన్ని ఇక్కడ నేను స్నాపింగ్ చేశాను. ఓకే, సో స్నాప్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, ఇక్కడ కొంచెం మీదకి దీన్ని ఇట్లాగా పెట్టుకోవడం జరుగుతుంది.
ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే నేను ఇక్కడ మళ్ళీ దీన్ని కంట్రోల్ సి చేశాను, కంట్రోల్ వి చేసి ఇక్కడ ఏం చేయాలి మనం దీన్ని ఫ్లిప్ వర్టికల్ అండ్ ఫ్లిప్ హారిజంటల్ అనేది మనం చేసుకోవాలి. సో చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం దీని తాలూకా స్కేల్ని బాగా రెడ్యూస్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడ దాన్ని మనం సెట్ చేసుకోవాలనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్. అంటే ఆ పార్ట్ని మనం ఎలాగా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం ఆ ఆబ్జెక్ట్ తాలూకా డిజైన్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏ రకంగా క్రియేట్ చేయాలనుకుంటున్నాము, సో ఎలాగ మనం దాని అవుట్లుక్ తీయాలని. ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ కంట్రోల్ సి చేస్తాను, కంట్రోల్ వి చేస్తాను. అలాగే ఇక్కడ నేను ఫ్లిప్ హారిజంటల్ చేసుకొని దీన్ని ఇలాగా ఇక్కడ మూవ్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇంకా కొంచెం మూవ్ చేయాలి వెనక్కి. అంటే రైట్ యారో కీతో మనం దీన్ని ఇలాగా ఇంకా మూవ్ చేసుకోవాలి మనం. అంటే అది ఎలాగైతే ఉందో అలాగే మనం తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ ఈ షేప్ అనేది టోటల్గా మనకి డిఫరెంట్ లుక్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే. సో క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ క్లిక్ తీసుకొని ఇక్కడ మళ్ళీ నేను కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీన్ని ఇలా నేను సెలెక్షన్ చేసుకొని ఈ రెండు సెలెక్ట్ చేసి ఈ రెండు కూడా మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలోనే ఏంటంటే షేపింగ్ అని ఉంటుంది, ఇక్కడ ట్రిమ్ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే డిలీట్ తీసుకొని ఇక్కడ నేను ట్రిమ్ అని పెట్టుకుంటాను. దీన్నేమో ఇలా ఇలా డ్రాగ్ చేసుకొని అంటే రొటేషన్ అనేది చేసుకొని దాన్ని కొంచెం చిన్నదిగా మనం పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాప్, ఆ గ్యాప్లో దాన్ని మనం పెట్టుకొని దానికి కూడా నేను ఏం చేస్తానంటే బ్లాక్ కలర్ ఇస్తాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే సో నాకు ఈ రకంగా వస్తుంది ఇలాగా. ఇక్కడ దీన్ని మళ్ళీ నేను కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి దీన్ని ఫ్లిప్ హారిజంటల్ పెట్టుకొని కంట్రోల్ కీతో మనం దాన్ని జస్ట్ ఇలాగా ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇంకా కొంచెం అలా టచ్ చేసినట్లాగా మనకి పెట్టుకోవాలి. ఓకే. అంటే ఒక డిఫరెంట్ లుక్ అనేది మనం ఈ షేప్ టూల్స్ అంటే ఒక లైన్ టూల్తోనే ఒక వెపన్ లాగా మనం ఏం చేసాము మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇవన్నీ నేను సెలెక్షన్ చేస్తాను. ఓకే. సో ఇవన్నీ సెలెక్షన్ చేసి నేనేం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ దీన్ని స్కేల్ తగ్గించుకుంటాను. ఓకే. సో ఇక్కడ అంటే మనం కేవలం లైన్ టూల్ అనే దాంతోనే మన షేపింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం అనేది అంటే ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రియేటివిటీ అనేది మనం
ఉపయోగించుకుంటా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇది కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పి దీన్ని నేను ఫ్లిప్ వర్టికల్ చేస్తాను. ఓకే, సో ఇదంతా కూడా మనం ఏం చేయాలంటే ఒక గ్రూప్ చేసుకోవాలి. అంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ అని చెప్తాను. అంటే గ్రూప్ అంటే కంట్రోల్ జీ. అప్పుడు ఏమవుతుంది, నాకు యాజ్ ఇట్ ఈజ్గా నాకు ఏం లేదండి, మనం ఒక టూల్తోనే మనం రకరకాల ఆబ్జెక్ట్స్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే మనకి ఫస్ట్ ఓకే నాకు ఇలాగ తయారు చేసుకోవాలి, సో నాకు ఈ రకంగా ఈ వెపన్ అనేది కావాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకున్నాం అనుకోండి. సో మనకేమవుతుంది, ఎవ్రీథింగ్ షుడ్ బి సింపుల్ అవుతుంది అనమాట. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ వెపన్ని మనం తయారు చేయడం మనకి ఇప్పుడు జనరల్గా మనం లోగోస్ కూడా ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా మనం క్రియేట్ చేస్తారు. సో ఆ డిఫరెంట్ ఆ వే ఆఫ్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం క్రియేషన్ అంటే ఇక్కడ మనం గైడెడ్ లైన్ తీసుకోవడం వల్ల మనకేమవుతుంది, ఇక్కడ నాకు ఇక్కడ ఏం చేశాను, పాయింట్ 2 తీసుకున్నాను. ఓకే, అలాగే ఇక్కడ నేను బేజర్ టూల్ తీసుకున్నాను అనుకోండి. సో సేమ్ పెర్ఫార్మెన్సే కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇలా క్లిక్ చేస్తాను. ఓకే, సో క్లిక్ చేసుకొని నేను ఇలా తీసుకొని దీన్ని నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఆ తర్వాత ఏం చేశాను, నేను మళ్ళీ ఇది క్లోజ్ చేసుకున్నాను. ఓకే, సో క్లోజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు షేప్ టూల్ తీసుకొని ఆ షేపింగ్ని సెలెక్ట్ చేసి కన్వర్ట్ టు షేప్ అని చెప్పి, సో దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ ఇలా షేపింగ్ అనేది మనం చేసి, అంటే మనకు అసలు ఏ రకంగా కావాలి ఆబ్జెక్ట్ తాలూకా షేప్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ డిసైడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఈ షేప్ని ఇలా బెండ్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా మనం షేపింగ్ అనేది మనం మార్చుకోవాలి. ఓకే, సో అది అయిన తర్వాత ఏం చేయాలి మనం అని చెప్పాను, ఇక్కడ నేను కంట్రోల్ సి చేశాను, కంట్రోల్ వి చేశాను. ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ చేసి దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మనం స్నాపింగ్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ గైడెడ్ లైన్ అనేది ఏదైతే ఉంటుందో అది తీసేసి ఈ రెండిటిని మాత్రమే మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వెల్డ్ అని ఉంటుంది, అంటే రెండు కూడా మనకి వెల్డ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను దీన్ని సైజ్ ఇలాగా తగ్గించుకొని దీన్ని ఇలాగా స్కేల్ చేసి దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ మనం ఇలా పెట్టుకొని బ్లాక్ కలర్ పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూసారా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ అనేది మనం ఇక్కడ మనకి ఇది సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం రైట్ సైడ్ని ఇలాగా అంటే కరెక్ట్గా మనకి అది రావాలన్నమాట. ఓకే, సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇప్పుడు ఇది కంట్రోల్ జీ చేస్తాను. అంటే కంట్రోల్ జీ అంటే గ్రూప్. ఓకే, సో అది అయిపోయింది. ఇప్పుడు ఏంటయిందంటే ఇదంతా కూడా ఒక గ్రూప్ అయిపోయింది. దీన్ని నేను ఒక స్కేల్ చేసుకుంటున్నాను, అంటే సైజ్ నేను రిడ్యూస్ చేసుకున్నాను. చూసారా మరి. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఇది క్లిక్ చేసుకొని దీని సెంటర్ లొకేటర్ పాయింట్ని
నేను ఇక్కడ పెట్టుకుంటాను. సారీ, ఈ సెంటర్ లొకేటర్ పాయింట్ని ఇలాగా ఇక్కడ పెట్టుకుంటాను. నేను ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తాను తెలుసా, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్తో మనం రొటేట్ చేసామనుకోండి, ఈ రొటేట్ చేసి వెంటనే ఏం చేయాలి, మనం వెంటనే రైట్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ కంట్రోల్ డి కంట్రోల్ డి కంట్రోల్ డి కంట్రోల్ డి కంట్రోల్ డి అని చేశారనుకోండి, సో ఇక్కడ మనకు ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేసాము, ఎన్ నెంబర్ ఆఫ్ కాపీస్ తాలూకా డిజైనింగ్ అనేది అందుకనే కొరల్డ్రా ఏంటంటే మనకు మెయిన్ అసలు షేపింగ్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ మనం నేర్చుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. చూసారా, ఈ షేప్ అనేది మనం ఏం చేసాము, ఏం చేయలేదు, ఒక లైన్ టూల్ వాడుకున్నాను, ఒక బీజర్ టూల్ వాడుకున్నాను, అలాగే ఏంటది ఒక సర్కిల్ షేప్ని నేను తీసుకోవడం జరిగింది. అంటే దాన్ని నేను షేపింగ్ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్ట్ని మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. అంటే మనకు అందుకనే ఇక్కడ ఏంటంటే కొరల్డ్రాలో చాలా ఈజీ అండి ఏదైనా కూడా. అంటే మనం క్రియేట్ చేయడం అనేది మొదలు పెట్టాలే తప్ప, సో అక్కడ వర్క్ చేసే విధానం అనేది ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా మనం షేప్ తెలియాలి మనకు ముందు. ఏ టూల్ మనం ఎలా వాడుకుంటే నాకు అవుట్లుక్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలి, సేవ్ చేయాలనుకున్నాం. అంటే ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అని చెప్తే మనకి ఇది ఎందులోకి సిడిఆర్ ఫార్మాట్లోకి వస్తుంది. అంటే కొరల్డ్రా డాక్యుమెంట్ అంటారు సిడిఆర్. చూసారా, ఇక్కడ నేను ఒక వెపన్ అని చెప్పి నేను సేవ్ చేసుకున్నాను. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీన్ని ఎవరైనా అవుట్పుట్ చూడాలి అంటే మనం చేసింది చూడాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏంటి చేయాలి, మనం ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్తే ఇక్కడ నాకు ఎక్స్పోర్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్లో ఏముంటుంది అని అంటే మనకి ఇమేజ్కి రిక్వైర్డ్ అయ్యే ఫార్మాట్స్ అనేవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నాకు ఏంటి కావాలి, పిఎన్జి ఫార్మాట్ మనకు కావాలి అనుకున్నాం. సో ఫస్ట్ ఇగోండి, ఇక్కడ మనకి ఇదేంటిది జేపీజీ అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తుంది. ఇక్కడ పిఎన్జి అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రూప్ అంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి రాదు. చూసారా, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. అంటే ఎందులోకి, మనం పిఎన్జి ఫార్మాట్లోకి. అంటే ఇక్కడ ఏమైంది నాకు, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసారా ఓన్లీ షేప్ ఒక్కటే మనకు వచ్చింది. సో ఈ రకంగా మనం ఏం చేయాలి, క్రియేట్ చేయడం అనేది మనకి రావాలన్నమాట. అర్థమైందా? సో అందుకనే ఇక్కడ ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ తాలూకా షేప్ మనం ఎలా క్రియేట్ చేయాలి. అలాగే ఇక్కడ నాకు నెక్స్ట్ టూల్ ఏముంది, ఇక్కడ పెన్ టూల్ ఉంది. ఓకే, సో పెన్ టూల్ కూడా మనం ఏదైనా షేపింగ్స్కే అయితే ఈ పెన్ టూల్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని మరో పాయింట్ని ఇక్కడ క్లిక్ చేసి నాకు ఎలాగ కావాలి అనుకుంటానో ఆ షేప్ ఆఫ్ ద కర్వ్ అనేది మనం అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకనే
పెన్ టూల్ అనేది మనం ఎక్కువగా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం షేప్స్ అనేది చాలా ఈజీగా మనం చూసారా, ఇక్కడ నాకు ఏదైతే షేపింగ్ మనకి కావాలనుకుంటున్నామో ఆ షేపింగ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, కరెక్ట్గా క్లోజ్ చేయకపోతే అదే క్లోజ్ అవ్వదు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లోజ్ చేస్తానా, ఇప్పుడు నేను షేప్ టూల్ తీసుకున్నాను. సో షేప్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను, అది పోయింది. ఇక్కడ నేను ఇది క్లిక్ చేసుకుంటే ఈ యొక్క షేపింగ్ ఏదైతే ఉన్నదో దీన్ని నేను కన్వర్ట్ చేయడం, అంటే ఇది మనకి కావలసిన షేపింగ్లోకి కన్వర్ట్ చేయడం అనేది మనకి రావాలి. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఈ పాయింట్కి కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేస్తే ఏమైంది, నాకు ఆ షేపింగ్ అనేది మారిపోయిందా చూసారా. అంటే చాలా షార్ప్గా నాకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్ని మనం ఎలాగ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇప్పుడు కంట్రోల్-C చేశాను, కంట్రోల్-V చేశాను. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఫ్లిప్ హారిజెంటల్. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ ఏమైంది, మనకి ఒక షేపింగ్ అనేది మనకు వచ్చింది. ఈ రెండాట్లకి కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇలాగా కలర్స్ సెలెక్ట్ చేసి దీన్ని మనం ఇలాగ మనం పిక్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు అక్కడ ఒక షేప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనకి కావలసిన విధంగా మనం పెట్టుకోవడానికి మనం ఎక్కడ ఉపయోగించుకోవచ్చు, అంటే ఏ రకమైన షేప్ అనేది మనం క్రియేట్ చేయాలి అనేది మనం ఏం చేయాలంటే ఇక్కడ షేపింగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం మనకి రావాలన్నమాట. సో అది ఎప్పుడైతే మనకు వస్తుందో వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి, పెన్ టూల్ తర్వాత బీ స్ప్లైన్ అని ఉంటుంది. బీ స్ప్లైన్ అంటే స్మూత్ కర్వేచర్, అంటే ఏంటంటే మనం పాయింట్స్ పెట్టిన దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా నాకు స్మూత్ కర్వ్ అనేది క్రియేట్ అవుతుంది, మనం ఇవ్వక్కర్లేదు, అదే ఆటోమేటిక్గా ఆ షేపింగ్ అనేది మార్చుకుంటుంది. అంటే ఇందులో ఉన్న ఒక అడ్వాంటేజ్ అది. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మరొకటి ఉంటుంది, ఏంటది, పాలీలైన్. సో పాలీలైన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రీ హ్యాండ్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ తాలూకా లెంత్ని కూడా మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత నాకు నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ 3 పాయింట్ కర్వ్ టూల్ అంటే ఏంటి, సో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇచ్చి నాకు ఇక్కడ కర్వ్ షేప్ లాగా నేను క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ ఈజీగా చూడండి, నాకు ఓన్లీ షేప్ని మనం బెండ్ చేసుకుంటే చాలు ఇందులో. అందుకనే ఇవన్నీ ఏంటంటారంటే షేప్ టూల్స్ అంటారు వీటిలో. ఈ పార్ట్లోని మనం మనకి కావలసిన డిజైన్స్ ఏదైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది ఎవ్రీథింగ్ షుడ్ బి పాసిబుల్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ బ్రష్ అని ఉంటుంది. పెయింట్ బ్రష్ అని మనం ఇవ్వగానే మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూసారా ఒక సర్క్యులర్ షేప్ వచ్చింది. అంటే ఏంటి, నేను ఏదైనా డ్రా చేశాను అనుకోండి, చూసారా, అంటే ఆ షేప్ అనేది మనకి అక్కడ పెయింట్ లాగా, అంటే ఒక బ్రష్లా, అది ఏ టైప్ ఆఫ్ బ్రష్ అంటే ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకున్న సైజ్ బట్టి ఇక్కడ మనం వాడుకున్న, ఇక్కడ చూడండి నాకు రకరకాల బ్రషెస్ ఉన్నాయి. సో ఇది నేను వాడాను, ఇప్పుడు ఇలా తీసుకున్నాను అనుకోండి, నాకు ఆ టైప్ ఆఫ్ షేప్ అనేది చూసారా ఎంత బాగా క్రియేట్ అయిందో అందులోని. అంటే బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేయడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్
మనం ఫోటోషాప్లో కూడా అలాగుండదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇలా పెట్టుకున్నాను నేను. చూడండి ఆ షేపింగ్లోకి ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు ఎలా వచ్చిందో. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో మనకి వేరే ఇంకొక టైప్ ఉంటుంది. సో ఇది మనకి ఇలాగా షేపింగ్ చూడండి, మనం డ్రా చేసిన దాన్ని బట్టి ఆ షేప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏంటంటారంటే ఇక్కడ మనకి పెయింటింగ్ బ్రష్ అని అంటారు. అలాగే ఇక్కడ ఆర్టిస్టిక్ మీడియాకి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 పాయింట్ కర్వ్ టూల్ తీసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కర్వ్ షేప్ ఇలా తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను మళ్ళీ కర్వ్ షేప్ ఇలా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇదంతా ఒకటే కాబట్టి ఇక్కడ నేను ఆర్టిస్టిక్ మీడియా టూల్ తీసుకొని ఇందులో నాకు కావలసిన బ్రష్ని సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూసారా, నేను అసలు డిజైనింగే చేయలేదు, కానీ నాకు అక్కడ షేప్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం కొరల్డ్రా అప్లికేషన్లో ఏంటంటే రకరకాల షేప్స్ కానీ, లేదు అంటే సిఎన్సి డిజైన్స్ కానీ, లేకపోతే మనకి ఆబ్జెక్ట్ రిక్వైర్డ్ అయ్యే టూల్స్ కానీ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇందులో మనం ఎక్కువగా క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.